దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 20. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. షెకెమును హెబ్రోనును ప్రతిష్టపరిచిరి. అరణ్యంలోని బెసరును, గిలాదులోని రామోతును, మంచిది. ప్రభు ఈ కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొందినారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలోనైనా వాక్య ఉపదేశంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడినటువంటి నేను మట్టివాడను మీ యొక్క సిలువ చెంత మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క అమూల్యమైనటువంటి సత్యాలను మాకు వినిపింపచేదురని, యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించి మీరే మహిమ పొందుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి అనేకమైనటువంటి స్థలాలలో నుండి ఈ యొక్క వాక్యాలను వింటూ ఉంటున్నారు. మీరు కూడా ఈ యొక్క వాక్యాలను అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే తెలుగులో మన మాతృభాషలో మరి దేవుడు వినిపించేటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను మనం ఇతరులకి డైరెక్ట్గా చెప్పలేకపోయినా అట్లీస్ట్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయటం ద్వారా, ఒక ఛానల్ను ప్రమోట్ చేయటం ద్వారా వారు కూడా ఈ యొక్క సత్యాలను గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవేవో పుస్తకాలలోంచి కాపీ కొట్టినయో లేకపోతే గూగుల్లోంచి తీసినటువంటి ప్రసంగాలో కాదు. దేవుడు బయలుపరిచిన విధానాన్ని బట్టి నేను సంఘానికి మరి వ్యక్తపరిచేటువంటి విషయాలు, మరి దేవుడు మనకు వినిపింపజేసేటువంటి సత్యాలను అనేక మందికి తెలియచేయటంలో ఎలాంటి వెనకంజ మనం వేయకూడదు. సరే, మంచిది. మనం చదువుకున్నటువంటి యొక్క వచన భాగంలో ఆశ్రయపురములు 6 మనకు కనబడుతూ ఉంటున్నాయి. దేవుడు ఇశ్రాయేలీయులకు 48 సిటీస్ను అప్పగించాడు. ఈ 48 పట్టణాలలో ఒక 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేయమని చెప్పాడు. ఈ యొక్క ఆశ్రయపురము దేనికి సంకేతము అనంటే, ఒక వ్యక్తి, ఇశ్రాయేలీయుల యొక్క సమాజంలో ఉంచబడినటువంటి ఒక వ్యక్తి ఎవరినైనా కానీ ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటున హత్య గనక చేసినట్లయితే, మర్డర్ గనక చేసినట్లయితే, పొరపాటున జరిగినటువంటి ఆ యొక్క తప్పిదానికి ఆ వ్యక్తి, మరి హత్య గావించబడినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క రక్త సంబంధికులు కానీ మరలా తిరిగి పగ తీర్చుకోవటానికి, ఇదిగో మాకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇతడు హత్య చేశాడు గనక మేము తిరిగి ఇతనిని హత్య చేస్తాము అని గనక ఆ వ్యక్తిని గనక తరిమినట్లయితే, సామాన్యంగా పూర్వకాలంలో, ఇప్పుడు కాదులేండి, గడిచినటువంటి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతము, మరి కడప, కర్నూలు, పల్నాడు ఈ యొక్క ప్రాంతాల్లో మరి ఫ్యాక్షనిజం చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. అంటే
మరి మా కుటుంబ సభ్యుని ఇతడు హత్య చేశాడు కనుక మేము తిరిగి అతన్ని హత్య చేస్తాము. ఒకవేళ మా కుటుంబంలో మరి అంతగా చంపగలిగినటువంటి వ్యక్తులు కనుక లేకపోయినట్లయితే ఆ చిన్నగా ఉన్నటువంటి పిల్లవాడిని తిరిగి సిద్ధం చేసి ఆ అవతల చంపినటువంటి మరి వ్యక్తి యొక్క కుటుంబంలో పగ తీర్చుకునేటువంటి సాదృశ్యాలు ఎన్నో మనం వింటూ ఉంటాము. ఎక్కువగా రాజకీయ కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, ఈ వ్యక్తి ప్రాణాన్ని రక్షించుకోవటం కొరకు, మరి ఆ తరుముతున్నటువంటి వ్యక్తుల దగ్గర నుండి తప్పించుకోవటం కొరకు ఈ ఆశ్రయపురములోనికి గనక ప్రవేశించినట్లయితే ఈ ఆశ్రయపురములో అతడికి రక్షణ లభిస్తుంది, అతడి యొక్క ప్రాణానికి కాపుదల లభిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఆశ్రయపురములో మరి లేవి గోత్రానికి సంబంధించినటువంటి యాజకులకు మరి ధర్మాలను నిర్వర్తించమని, దేవుని యొక్క నియమాలను నిర్వర్తించమని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగైతే ఈ యాజకులు మాత్రమే కాదు, కానీ ప్రధాన యాజకుడు కూడా ఆ ఆశ్రయపురములో ఉంటాడు గనక ఆ ప్రధాన యాజకుడు దగ్గరికి వచ్చి శరణు అని గనక అడిగినట్లయితే ఆ ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నంత కాలము ఆ ప్రధాన యాజకుడు ఆ ఆశ్రయపురంలో ఉంటాడు గనక ఆ ప్రధాన యాజకుడు ఎంతకాలమైతే బ్రతికి ఉంటాడో అంతకాలము ఈ హత్య చేసినటువంటి వ్యక్తి తన ప్రాణాన్ని రక్షించుకోవటం కొరకు ఆ ఆశ్రయపురములో దాక్కోవచ్చు, నివాసం ఉండవచ్చు, ఆశ్రయాన్ని పొందవచ్చు. మరి తర్వాత చనిపోయిన తర్వాత ఇతడు విమోచించబడతాడు, తిరిగి హాయిగా తన జీవితాన్ని తను కొనసాగించుకోవచ్చు. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. సరే, సమయం ఎక్కువ లేదు, దీని గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి నియమాలలో ప్రతి మాటలో కూడా దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క జస్టిస్, దేవుని యొక్క న్యాయము మనకు కనబడుతూ ఉంటుంది. అనగా యేసు ప్రభువు వారు మనకు కనబడుతూ ఉంటారు. 66 గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి లేఖనాలను మనం గమనిస్తూ ఉంటాం. చాలామంది పాత నిబంధన గతించిపోయింది, పాత నిబంధనతో మనకు సంబంధం లేదు, ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉంటున్నాం కదా అని అంటూ ఉంటారు. సరిగ్గా ఎక్కడైనా అసలు బైబిల్ గురించినటువంటి అవగాహన ఉంటే పాత నిబంధన గురించినటువంటి జ్ఞానము అది మర్మముగా ఉంచబడిందని, ఆ మర్మములో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి దాన్ని విపులంగా క్రొత్త నిబంధన ద్వారా మనకు అనుగ్రహించబడిందనేది గ్రహించగలుగుతారు. ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ ఎంత పెద్ద కట్టడమైనా కానీ దానికి ఒక పునాది అనేది భూమి క్రింద ఉంటుంది. ఆ పునాది కనుక లేకపోయినట్లయితే ఆ బిల్డింగ్ నిలబడదు, కూలిపోయేటువంటి అవకాశము ఉన్నది. అలాగే క్రొత్త నిబంధనకు కూడా పాత నిబంధన అనేది ఒక పునాది లాంటిది. దాన్ని గురించినటువంటి అవగాహన క్షుణ్ణంగా ఉన్నప్పుడే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సత్యాలను ఈజీగా మనం గ్రహించడానికి అవకాశం ఉన్నది ప్రియులారా. సరే, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మొదటిగా 20వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, ఇవే విషయాలు సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డాయి. 7వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో ఖేదాషును గనక మొదటి ఆశ్రయపురము గనక మనం చూసినప్పుడు ఖాదేషు బర్నియా అనేటువంటి మాటలు మీరు వినే ఉంటారు. కనుక ఈ ఖాదేషు అనేటువంటి ప్రాంతము ఇది హెబ్రూ ఆరిజిన్కి సంబంధించినటువంటి మాట. ఈ ఖాదేషు లేకపోతే ఖేడెష్ అనేటువంటి మాటకు అర్థము ఏంటి అని అంటే మరి శాంక్టిఫికేషన్, పవిత్రత, ప్యూరిఫికేషన్, పరిశుద్ధత అనేటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏ వ్యక్తి అయినా సరే ఈ ఆశ్రయపురములోనికి ఆశ్రయించినప్పుడు, ప్రవేశించినప్పుడు అతడు పవిత్రపరచబడతాడు, అతడు శాంక్టిఫై చేయబడతాడు, అతడు గత జీవితంలో చేసినటువంటి తప్పిదాలకు పశ్చాత్తాపపడుతూ అతడు తన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క మార్పును గమనించినప్పుడు మరి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రతను అతడు పొందుకోగలుగుతాడు అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఎందుకంటే ఆ స్థలంలో ప్రధాన యాజకుడు ఉంటాడు, వారికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి పాత నిబంధన గ్రంథంలో. ఆ నియమాల ప్రకారంగా శుద్ధీకరణ ఆచరణలు వారి మీద జరిపించి
మరి వారు అతడికి శుద్ధీకరణము చేసి వారు అక్కడ పవిత్రపరిచేటువంటి క్రమాన్ని ఈ యొక్క కాదేశు అనేటువంటి ఆశ్రయపురములో మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కనుక కాదేశు అనగా పవిత్రత. పాపము చేయబడినటువంటి వ్యక్తికి పరిశుద్ధత, పవిత్రత లభిస్తుందనేది మనం ఇక్కడ గమనించాలి. కనుక రెండవ విషయానికి వెళ్ళిపోతాను. రెండవ విషయం కనుక మనం చూసినప్పుడు ఏమంటున్నాడండి అక్కడ, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెము అని అంటూ ఉంటున్నాడు. షెకెము రెండవ ఆశ్రయపురము. షెకెము అనగా భారము మోసేటువంటి స్థలము. కనుక ఆ యొక్క భారము మోసేటువంటి స్థలములోనికి ప్రవేశించినటువంటి ఆ యొక్క వ్యక్తి తన హృదయంలో ఉండేటువంటి భారము, తన భుజముల మీద ఉండేటువంటి భారము తొలగించబడుతుందనేది మనం గమనించాలి. సామాన్యంగా కుటుంబ జీవితంలో అనేక రకాలైనటువంటి భారాలు ఉంటాయి. కుటుంబ భారము, పిల్లల భారము, స్టూడెంట్స్కి అయితే చదువుల భారము. కొంతమందికి అయితే ఏం చేస్తారయ్యా బాబు అంటే, ఏం చేస్తామో మాకు తెలియదండి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఏ గోల్ ఉండదు, ఏ నిర్ణయము సరిగ్గా ఉండదు, ఏం చేయాలనుకుంటున్నారో వారి జీవితాల్లో ఒక సరి అయినటువంటి ప్రణాళిక అనేది ఉండదు. దానికి ఇవన్నీ వారికి భారాలుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అన్నిటికంటే మించినటువంటిది పాప భారము అనేది మనం ఇక్కడ గమనించాలి. ఆ పాప భారము మన వీపు మీద ఉండటం అనేది మనం మోయలేనటువంటిది. పూర్వము ఒక పుస్తకం ఉండేది, యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకం మీద ఒక బొమ్మ వేసి ఉండేది. మీరు అందరు గమనించారో లేదో. ఆ పుస్తకం మీద ఒక మనిషి ఇట్లా వంగిపోయి నడుస్తూ ఉండేటువంటి ఒక పిక్చర్ ఉంటుంది. తన భుజము మీద ఒక మోయలేనటువంటి పెద్ద మూట ఉంటుంది. కనుక ఎప్పుడైనా సమయం దొరికితే ఆ బుక్ ఇక్కడ మన YMCAలో కూడా ఉంటుంది. ఆ బుక్ తెప్పించుకొని చదవండి, చాలా మంచి పుస్తకము. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లుగా మరి ఆ భారము మోస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి, పాప భారము, నేరము చేసినటువంటి భారము, తన హృదయంలో ఆ నేరాన్ని గురించినటువంటి ఆ వెయిట్ అనేది ఏదైతే ఉన్నదో అది అతడు భరించలేనటువంటి భారము. గనక ఎవరైతే ఈ యొక్క షెకెములోనికి ప్రవేశిస్తారో, ఎవరైతే ఈ యొక్క ఆశ్రయపురములోనికి ప్రవేశించి అయ్యా ప్రధాన యాజకుడా నా భారాన్ని తీసివేయి నాయనా అని చెప్పి కనుక ప్రార్థన చేసినట్లయితే, విన్నవించినట్లయితే, వేడుకున్నట్లయితే అతడి భుజమీల మీద ఉన్నటువంటి భారము తొలగించబడుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఒక ఉదాహరణ జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. ఒక వ్యక్తి అంట 2 గాడిదల మీద కొంత సామాను వేసుకొని తీసుకొని వెళ్తున్నాడంట. ఒక గాడిద మీదేమో నిండా బట్టలు వేశాడంట. గాడిద ఎంత బరువైనా మోసిద్ది కదా, గనక నిండా బట్టలు వేశాడు ఒక దాని మీద. మరి ఒక దాని మీద ఉప్పు బస్తాలు వేశాడు, సాల్ట్ బ్యాగ్స్ వేసి తీసుకొని పోతూ ఉంటున్నాడు. అలా మార్గాన్ని గుండా వెళ్తూ ఉండగా ఒక నది వచ్చింది దారి మధ్యలో. నది అంటే పెద్ద నదేం కాదు, వీళ్ళు దాటగలిగినటువంటి నదే. అయితే ఈ గాడిదలతో సహా తీసుకొని పోతూ ఉంటున్నాడు. పోతూ ఉండగా ఈ నీటి ప్రభావానికి ఏ గాడిద మీద అయితే ఉప్పు బస్తాలు ఉన్నాయో ఆ నీటికి ఉప్పు తడిస్తే ఏమైపోతుంది? కరిగిపోతుంది. కనుక ఈ ఉప్పు బస్తాలు ఉన్నటువంటి గాడిద చాలా తేలిక పడిపోయింది. తన భుజముల మీద ఉన్నటువంటి భారము తొలగిపోయింది ఆ నీటిలోనికి ప్రవేశించగానే. ఏ గాడిద మీద అయితే బట్టలు వేసి ఉన్నాయో బట్టలు ఏమవుతాయండి? ఇంకా బరువు ఎక్కుతాయి కదా. గనుక ఆ నీరు తడవగానే ఇంకా బరువు ఎక్కిపోయింది. ఈ గాడిద చాలా అలసటతో నడవలేక చాలా ప్రయాసముతో ఆ నదిని దాటినటువంటి సంభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వెలుపలికి వచ్చేసరికి ఒక గాడిదేమో ఉప్పు బస్తాలు తడిచిపోయి తేలికపరచబడింది, మరి ఒక గాడిద బట్టలు తడిచిపోయి బరువెక్కిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక చాలామంది ఆశ్రయపురంలోనికి ప్రవేశించినప్పుడు, దేవుని సముఖానికి ప్రవేశించినప్పుడు,
దేవుని యొక్క సహవాసంలో పాలిభాగంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి వారి యొక్క భారాలు, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి భారం, వారి యొక్క మనసులో ఉన్నటువంటి భారాన్ని దేవుని సముఖానికి వచ్చేసి దాన్ని విడిచిపెట్టేయాలి. అంతేగాని మరలా బట్టల మూట కనుక మీద వేసుకొని బయటికి వెళ్ళినట్లుగా ఉండకూడదు. ఉప్పు బస్తాల్లాగా దేవుని సముఖానికి వచ్చి వాటిని దేవునికి అప్పగించేసి తేలికపరుచుకొని, హృదయాలను తేలికపరుచుకొని, మనసును తేలికపరుచుకొని శాంతి సమాధానాలతో వెలుపలికి వెళ్ళవలసినటువంటి వారై ఉంటున్నారు. గనుక మనం దేవుని సముఖానికి వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారమును కూడా ఆయన మీద వేసేయాలి. మత్తయి సువార్త 11:28 అంటాడు కదా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. Come all who are weary and burdened, I will give you rest. నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను. కనుక ప్రభునందు ప్రియులారా, మన భారాలను మనం మోస్తూ ఉంటున్నామా, లేకపోతే దేవుని సముఖానికి వచ్చి తేలికపరుచుకుంటున్నామా? వాటినే క్యారీ చేసి మనసులో ప్రశాంతత లేకుండా, జీవితంలో ప్రశాంతత లేకుండా, కుటుంబంలో ప్రశాంతత లేకుండా, ఆఫీస్లో ప్రశాంతత లేకుండా, ఎక్కడా ప్రశాంతత లేనటువంటి జీవితాన్ని మనం ముందుకు కొనసాగించడం కంటే దేవుని సముఖంలో కనుక మనం వాటిని విడిచిపెట్టేసామనుకోండి, ఆ భారాన్ని మోసే ప్రభువు మనకు ఉన్నాడు. గెరాసీమీయుల యొక్క దేశంలో ఆ యవనుడు సుమారుగా 2000 దయ్యాలు పట్టి పీడించబడుతున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క దర్శనము పొందగానే ఆ వ్యక్తి విమోచింపబడలేదా? దయ్యములు పట్టి పీడించబడుతున్నటువంటి ఆ యొక్క మగ్దలేని మరియా యేసు ప్రభు వారి యొక్క ముఖకాంతి పడగానే, ఆయన యొక్క హస్తము పడగానే ఆమె విమోచించబడి పవిత్రమైనటువంటి సువార్తను ప్రకటించేటువంటి స్త్రీగా మార్చబడలేదా? పాపములో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ, రాళ్ళ ద్వారా చనిపోవలసినటువంటి ఆ యొక్క స్త్రీని దేవుడు క్షమించినప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి భారమంతా కూడా తీసివేయబడింది. కనుక వాట్ ఎవర్ బర్డన్ వీఆర్ వేయింగ్ ఇన్ అవర్ హార్ట్స్, దేవుడు క్షమిస్తాడు. హీ హ్యాస్ ఎ హార్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆయనకు క్షమించేటువంటి మహా గొప్ప హృదయము ఉన్నది. కనుక ఆయన ఆశ్రయపురానికి కనుక మనం వచ్చినప్పుడు మనము క్షమించబడతామనేది మనం గమనించాలి. ఎంత తప్పిదము చేసినైనా సరే. సామాన్యంగా జైల్స్లో ఉండేటువంటి వారికి ఆగస్టు 15th ఆ తర్వాత ఇంకోటి ఏంటి, జనవరి 26 క్షమాభిక్ష పెడతా ఉంటారు. ఎవరు పెడతారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెడతాడు. లేకపోతే కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థలో కోర్టులో ఉన్నటువంటి జడ్జే చాలా రేర్ కేసెస్లో అక్కడికక్కడే క్షమాభిక్ష పెట్టేస్తాడు. జడ్జికి గనక ఈ వ్యక్తి తప్పు చేయలేదు, లేదా తప్పు చేశాడు కానీ నేను క్షమిస్తాను, మానవతా దృక్పథంతో కనుక అనుకుంటే క్షమాభిక్ష పెట్టేటువంటి అర్హత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ జడ్జికి మాత్రమే ఉన్నది. కనుక మన ప్రభు అంతకంటే మించినటువంటి దయామయుడు, కృపామయుడు. ఆయన హృదయము క్షమించేటువంటి హృదయము. ఎంత పాప హృదయము కలిగినటువంటి వ్యక్తి అయినా, ఎంతటి భారాన్ని మోసేటువంటి వ్యక్తి అయినా ఆయన ఆశ్రయపురములోనికి కనుక ప్రవేశించినప్పుడు ఆయన క్షమించేటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మంచిది. 3వ విషయం ఏమంటున్నాడండి? యూదా వంశస్థుల మన్యమునందలి హెబ్రోనును కిర్యతార్బను ప్రతిష్ట పరిచిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 3వ మాట హెబ్రోన్. హెబ్రోను అనగా సహవాసము, ఫెలోషిప్ ఆఫ్ గాడ్, కమ్యూనిటీ. ఆయన యొక్క సహవాసములోనికి చేర్చబడతాడు. లోకములో నుండి, పాపములో నుండి, నేరములో నుండి మార్చబడినటువంటి యొక్క వ్యక్తి ఆశ్రయపురంలోనికి ప్రవేశించగానే ఇతడి యొక్క హృదయము ఏమైపోతుంది? సహవాసములోనికి చేర్చబడుతుంది. ఇతడి యొక్క జీవితము ఒక దేవుని యొక్క అన్యోన్య సహవాసములోనికి చేర్చబడతాము అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం.
దేవుని యొక్క సహవాసం, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప ధన్యత మనకు లభిస్తుంది ప్రియులారా. కనుక ఎంత మాత్రము కూడా ఆయన యొక్క సహవాసాన్ని మనం కోల్పోవటానికి వీలు లేదు. క్షమించేటువంటి మనసు దేవునికి ఉన్నది కనుక, ఎంతటి భారాన్నైనా కానీ తీసేసేటువంటి మనసు దేవునికి ఉన్నది కనుక, ఆయన యొక్క ఆశ్రయపురములోనికి వచ్చినటువంటి వ్యక్తికి దేవుని యొక్క సహవాసం అంటే దేవుడు ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉంటున్నాడో అలాంటి స్థితినే దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాడిగల్ సన్ గురించి కనుక మనం చూసినట్లయితే, తప్పిపోయాడు, పందుల పొట్టు తిన్నాడు, అనేకమైనటువంటి తప్పిదాలు చేశాడు. అయినప్పటికీ కూడా నా యొక్క తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్తే కనీసం ఒక కూలివానికైనా కానీ నేను ఉంటాను అని చెప్పేసి అనుకున్నాడు. తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడు? క్షమించి ఎక్కడ చేర్చాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుండబెట్టాడు. కొత్త వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు. ఇదిగో నీవు కోల్పోయావు అనుకుంటున్నావు కదా, నీవు చేసినటువంటి తప్పిదానికి నేను నీ మీద నేరం మోపుతాను అనుకున్నావు కదా, లేకపోతే శిక్షిస్తాను అనుకున్నావు కదా, ఇదిగో నేను శిక్షించను, ఎందుకంటే నాకు క్షమించేటువంటి మనసు ఎక్కువగా ఉన్నది. నా యొక్క మనసంతా కూడా క్షమాపణ పరిపాలన చేస్తూ ఉన్నది కనుక నేను నిన్ను క్షమిస్తాను అని చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 4వ మాట మనం చూసినప్పుడు సమయం అయిపోతుంది. 4వ మాట, 3 ఆశ్రయపురాలు. ఇప్పుడు మనం చదివినటువంటి ముందు చదివినటువంటి ఆ యొక్క మరి కేదేషు, షెకెము, అలాగే హెబ్రోను, ఈ 3 యోర్దానుకు అవతల ఉన్నాయి. మిగిలినటువంటి 3 ఆశ్రయపురాలు యోర్దానుకు యువతల ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే 4వ మాట ఏంటి అంటే, తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, యెరికోనద్ద రూబేనీయుల గోత్రములందలి మైదానము మీదనున్న అరణ్యములోని బెసరును అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. బెజర్ ఇంగ్లీష్లో అంటాడు, హెబ్రూలో బెషోర్. కనుక ఈ యొక్క బెసరులోనికి ప్రవేశించినటువంటి వానికి, బెసరు అనగా రక్షణ, ప్రొటెక్షన్, కాపుదల, ఈ యొక్క ఆశ్రయపురంలోనికి చేర్చబడినటువంటి ఈ యొక్క వ్యక్తికి దేవునిలో ఒక కంచు కోటలాగా, హీ విల్ బి ఎంటరింగ్ ఇంటూ అ ఫోర్ట్, హీ ఎంటర్డ్ ఇంటూ అ ఫోర్టిఫైడ్ సిటీ. ఆయన ఒక రక్షణ కల్పించబడినటువంటి మరి ఒక పురములోనికి చేర్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనమందరము కూడా దేవుని యొక్క సముఖంలో దాచిపెట్టబడి ఉన్నాం. ఆయన యొక్క రెక్కల నీడలో భద్రపరచబడుతూ ఉంటున్నాం. ఆయన యొక్క కోటలోనికి మనం ప్రవేశించి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను 23 క్షమించండి కీర్తనలు 23:1 మనం చూసినప్పుడు, యెహోవా నా కాపరి అని అంటాడు. కనుక ఆయనే నా కాపరి, ఆయనే నా సంరక్షకుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నాకు ప్రాణానికి రక్షించగలిగినటువంటి ఒక్కడే ఒక్కడు. హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ద సిన్ విచ్ ఐ హ్యావ్ డన్. No one on the earth can save me, but only Jesus Christ can protect me అని చెప్పి దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనము కూడా దాచిపెట్టబడుతుంటున్నాం. మన యొక్క ఉద్యోగాలు కాదు, మన యొక్క స్టేటస్ కాదు, మనకున్నటువంటి ధనము కాదు మనల్ని కాపాడేది. లోకంలో అనేకమైనటువంటివి ఉన్నాయి ఉన్నతమైనటువంటి వారికి, కానీ వారికి కాపుదల ఉన్నది అనేది ఎవరు కూడా చెప్పలేరు. జెడ్ కేటగిరీ పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ కలిగినటువంటి మంత్రులకి, ముఖ్యమంత్రులకే దాడులు జరుగుతూ ఉంటున్నాయి. కనుక సామాన్య ప్రజానికమైనటువంటి మన యొక్క పరిస్థితి ఏంటి? దేవుని యొక్క సముఖంలో చేర్చబడితే తప్ప, ఆయన యొక్క కాపుదలలో సంరక్షించబడితే తప్ప, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన జీవితాలను ఆయన యొక్క ఆశ్రయపురములో ఉండి మనము నిదానించి ఉంటే తప్ప మనము కాపాడబడము, మన క్షేమము లభించదు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు అరణ్యములో కాపాడినటువంటి దేవుడు
430 సంవత్సరాలు ఐగుప్తులో కాచినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా తన యొక్క కంచెలో మనల్ని కాపాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సాతానుడు అంటాడు దేవుని యొక్క సముఖానికి వెళ్ళి, అదిగో ఆ యోబు ఉన్నాడు కదా, అతడు ఏమన్నా నీ మీద ప్రేమతో విశ్వాసంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నీవు అతడికి అన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నావు, నీవు అతని చుట్టూ ఒక కంచె వేసితివి కదా, ఆ కంచెను తీసి చూడు అతడు ఏమవుతాడో. కనుక దేవుడు మన చుట్టూ ఒక కంచెను గీసి ఉంటున్నాడు. ప్రతి రక్షించబడినటువంటి వ్యక్తి చుట్టూ హీ అపాయింట్స్ అన్ ఏంజల్, ఒక దూతను సంరక్షణగా మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బద్రీ వృక్షము కింద యెహెజ్కేలు, అయ్యో నేను ఈ యొక్క ప్రాణంలో నేను జీవించలేను, ఈ యొక్క దేహంలో నేను జీవించలేను, అదిగో ఆ వేశ్య వంటి యెజబెలుతో నేను పోరాడలేను, నేను నా పితరుల కంటే శ్రేష్టమైనటువంటి వాడనా, నా ముత్తాతల కంటే నేను ఎన్నికైనటువంటి వాడనా, ఈ ప్రాణము నాకు వద్దు, ఇదిగో నేను ఈ యొక్క వృక్షము క్రిందనే చనిపోతానని చెప్పి మహాప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడ తన దూతను పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనక నో వన్ క్యాన్ టచ్ us. 5వ మాట, ఎనిమిదవ వచనంలో, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. రామోత్ 5వ మాట అనగా ద విట్నెస్ ఆఫ్ ట్రూత్, సత్యమునకు సాక్షిగా ఉన్నటువంటి వాడు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. లోకములో అబద్ధమున్నది, లోకములో కల్మషమున్నది, లోకములో మోసము ఉన్నది, ఆశ్రయపురమునకు వెలుపల అంతా కూడా విభ్రాంతి కలిగించేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ దేవుని యొక్క సహవాసములో నిజము ఉన్నది, సత్యము ఉన్నది, సత్యమునకు సాక్ష్యము ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి. సహోదరుడు కన్నా తన ప్రార్థనలో సత్యసాక్షిగా ఉన్నటువంటి ప్రభు అని చెప్పి అప్పుడప్పుడు పలుకుతూ ఉంటాడు. గనుక సత్యమునకు సాక్షి అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన అంటాడు కదా యోహాను సువార్తలో, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నోబడీ క్యాన్ రీచ్ ద హెవెన్ అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. దేవునికి తప్ప, యేసు క్రీస్తును తప్ప ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఆశ్రయించినట్లయితే వారికి మోక్షము ఉండదు, జీవము ఉండదు, ఆత్మరక్షణ ఉండదు, కాపుదల ఉండదు, సత్యము లభించదు. ఇదిగో సత్యసాక్షిగా ఉన్నటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు. నేను లోకములో సత్యమును స్థాపించటానికి వచ్చాను అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఎవరితో తెలియచేశాడో కూడా మీకు తెలుసు. కనుక మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం, ఆయన సన్నిధిలో మనకేమున్నదంట? సత్యము ఉన్నది. సత్యం అనగా దేవుని యొక్క వాక్యము ఉన్నది. ఆయన యొక్క సత్యములో మనం కనుక జీవించినట్లయితే, మనం కూడా ఆయన యొక్క సత్యాన్ని పలకగలిగినట్లయితే, సత్య ప్రకారంగా జీవించగలిగినట్లయితే, సత్య ప్రకారంగా ప్రవర్తించగలిగినట్లయితే, అనగా వాక్య ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని కనుక మనం అలవాటు చేసుకోగలిగినట్లయితే ఎంత గొప్ప దీవెన. సమయం అయిపోవచ్చింది, నేను చివరికి వస్తాను. 6వ మాట ఏమంటున్నాడండి? మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గొలను గనుక గొలను. 6వ మాట, ఈ మాటకు అర్థం ఏంటంటే హ్యాపీనెస్, సంతోషము ఇక్కడ లభిస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎవరెవరు ఏ ఏ భారాలతో ఉన్నారు, ఎవరెవరు ఏ ఏ శోధనలో ఉన్నారు, ఎవరెవరు ఏ ఏ చిక్కుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, వాట్ ఎవర్ మైట్ బి యువర్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ మైట్ బి యువర్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ యూ మైట్ ట్రావెల్, బట్ when you come into the city of refuge, you will get happiness. మీకు సంతోషము లభిస్తుంది. లోకములో అశాంతి ఉన్నది, లోకములో అసమాధానం ఉన్నది, లోకంలో సంతోషము లేనటువంటి స్థితి, ఏడుపు, అనేక రకాలైనటువంటి శోధనలు లోకములో ఉన్నాయి. కానీ
వెన్ యు కమ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క సముఖానికి కనుక మనం వచ్చినట్లయితే ఎనలేనటువంటి ఆనందము. ఎందుకంటే మన హృదయము తేలికపరచబడింది, మనం పవిత్రపరచబడ్డాం, పాపంలో నుండి విముక్తి చేయబడ్డాం, దేవుని యొక్క సత్యమును అంగీకరించి ముందుకు నడిపించబడుతూ ఉంటున్నాం, ఆయన యొక్క కాపుదల్లో, ఆయన యొక్క సంరక్షణలో మనం చేర్చబడుతూ ఉంటున్నాం. అంతకంటే మించినటువంటి ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క అన్యోన్యమైనటువంటి వాతావరణంలో మనం జీవించగలుగుతూ ఉంటున్నాం కనుక మనకు గొప్ప సంతోషము లభిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. రూతు మోడు బారిపోయినటువంటి జీవితం, కన్నీరు నిట్టూర్పుగా తప్ప ఇంకేమీ లేనటువంటి జీవితము. కానీ ఎప్పుడైతే బోయాజు సముఖములోనికి వెళ్ళిందో తన జీవితము మార్చబడినటువంటి రీతిని మనం చూస్తూ ఉంటున్నాం. 2:13 అంటాడు బోయాజు, అమ్మా యెహోవా రెక్కల క్రింద నీవు కాపాడబడుచు ఉన్నావు అని చెప్పంటాడు. కనుక ఆయన రెక్కల క్రింద దాచపెట్టబడినటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ విశ్వాసి కూడా మరి యొక్క శోధన అనేది, మరి యొక్క ఆపద అనేది, మరి నిట్టూర్పు, నిస్పృహ, కన్నీరు, డిప్రెషన్ అనేది ఉండదు. కానీ ఉండేదల్లా ఆనందము, ఆనందము, ఆనందము. పౌలు అంటాడు కదా, నేను మరలా చెప్పుదును ఆనందించుడి, ఆనందించుడి అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సముఖంలో ఆనందం ఉన్నది. లోకంలో కష్టాలు, శ్రమలు ఉంటాయిలేండి, కానీ దేవుడిని బట్టి మనం ఆనందించి ముందుకు కొనసాగవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కనుక నా జీవితం ఇలా అయిపోయిందేంటి, నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటి, నేను ఫెయిల్ అయిపోయానేంటి, నాకు మార్కులు తప్పిపోయినాయి ఏంటి, లేకపోతే నాకు ప్రమోషన్ రాలేదేంటి అని చెప్పి ఎవరు కూడా అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన సంసిద్ధత కలిగి ఉంటున్నాడు. మోడుబారిపోయినటువంటి జీవితం, ఎండిపోయినటువంటి ఆ యొక్క జీవితం, అహరోను కర్ర ఎండిపోయినటువంటి కర్రనే అది. కానీ ఎప్పుడైతే అది ఆర్క్ ఆఫ్ కవరెంట్లోనికి చేర్చబడిందో, నిబంధన మందసములో పెట్టబడిందో, అహరోను కర్ర ఎండిపోయి వాడిబారిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో నుండి ఏమైపోయింది, చిగిరించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు హీఈస్ రెడీ టు ఎన్రిచ్. ఆయన నీ జీవితాన్ని చిగురించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలి. 36వ కీర్తన 7వ వచనం చదవండి. 36:7. ఇంకొక 62:7 తీయండి. నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల క్రింద ఆశ్రయించుచు ఉన్నారు. గనక నరులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము దేవునిని ఆశ్రయిస్తున్నాం అనేది మనం గమనించాలి. 62:7 చదవండి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైనటువంటి ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. He is the only protector to me. He is the only person who can save my life, who can build my life, who can enrich my process. In whatever situation we might be traveling, but He never forsakes any believer of Christ. ఆయన తన యందు విశ్వాసం ఉంచినటువంటి ఏ వ్యక్తిని త్రోసివేసేటువంటి దేవుడు కాడు. ఎందుకంటే నేను బలమైనటువంటి ఆశ్రయకర్తను నేను ఆశ్రయించాను. దిక్కులేనటువంటి వాడిని ఆశ్రయించలేదు, నేను జీవము లేనటువంటి దేవుళ్ళను, దేవతలను నేను ఆశ్రయించలేదు. సర్వలోకాన్ని సృజించినటువంటి, సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి ఒక్కడే ఒక్కడు యేసు ప్రభువు కనుక ఆ యేసు ప్రభువును నేను ఆశ్రయించాను. కనుక ఆయనలో నాకు దీవెన, ఆయనలో నాకు మహిమ, ఆయనలో నాకు సహవాసం, ఆయనలో నాకు రక్షణ, ఆయనలో నాకు అనేకమైనటువంటి బహుమానాలు కలుగుతున్నాయని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. సమూయేలు 2వ గ్రంథాన్ని త్రిపండి. సమూయేలు 2వ గ్రంథము 22:3 చదవండి. The book of Samuel, the second book of Samuel, chapter 22, verse 3.
22:3 నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా దుర్గము నీవే, నా కోట నీవే, నాకు ఆశ్రయము నీవే. యు ఆర్ మై రెఫ్యూజ్. నీకు వేరుగా ఉన్నటువంటి ఏ రెఫ్యూజీలో కూడా నేను కాపుదల నాకు ఉండదు. ఏ ఒక్క ఆశ్రయంలో కూడా, ఏ భౌతికమైనటువంటి ఇంటిలో కూడా, ఏ భౌతికమైనటువంటి కోటలో కూడా, ఏ భౌతికమైనటువంటి ప్యాలెస్లో కూడా నాకు కాపుదల ఉండదు. కానీ వెన్ ఐ ఎంటర్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్ ఐ విల్ గెట్ ప్రొటెక్షన్. కనుక నీ కన్నీరును ఈ మధ్యాహ్న కాలపు సమయంలో దేవుడు తుడవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని తొలగించుకో దేవుని సముఖంలో. ఆయన నీకు హీ విల్ రిలాక్స్ యువర్ షోల్డర్స్. నీ భుజాలను ఆయన తేలిక పరుస్తాడు. నాయిన్ పట్టణంలో ఆ యొక్క విధవరాలు ఏడుస్తూ ఉండగా లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ముందుగా చనిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ముందుగా తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మా ఏడవద్దని చెప్పి హీ వైప్ ద టీయర్స్ ఆఫ్ దట్ ఉమెన్. ఆ యొక్క సహోదరి యొక్క కన్నీరు తుడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గనుక ఆయన నేడు కూడా ఆయన ఆశ్రయపురములు యోర్దానుకు అవతల 3, యోర్దానుకు యువతల 3, ఈ 6 ఆశ్రయపురముల్లో చేర్చబడినట్టు ఆ వ్యక్తి జీవితకాలం అంతా కూడా సంరక్షించబడతాడు గనుక, ఆనందించబడతాడు గనుక మనం కూడా ఆయన ఆశ్రయపురములోనికి చేర్చబడ్డాం, ఆయన యొక్క సహవాసములోనికి చేర్చబడ్డాం. కనుక 6 విషయాలు మనం చూసాం. మొదటిగా కేదెష్ అనగా పవిత్రత, మనం పవిత్రపరచబడినటువంటి వారము. రెండవదిగా షెకెము, భారము తొలగించబడినటువంటి స్థలము, మన జీవితాల్లో ఉన్నటువంటి భారము తొలగించబడింది. మూడవదిగా హెబ్రోను అనగా సహవాసము, దేవుని యొక్క సహవాసంలోనికి మనం చేర్చబడ్డాం. నాలుగవదిగా బెజరు, ప్రొటెక్షన్, మన జీవితాలకు కాపుదల దేవుని సహవాసము ద్వారా మనకు లభిస్తుంది. ఐదవదిగా రామోత్, ద విట్నెస్ ఆఫ్ ట్రూత్, సత్యమునకు సాక్షిగా ఉన్నటువంటి ప్రభువే మనకు సత్య మార్గంలో నడిపించేటువంటి కృపను అనుగ్రహిస్తాడు. ఆరవదిగా మనం చూసినప్పుడు గొలన్, ద హ్యాపీనెస్, సంతోషము. ఒక పాట ఉన్నది కదా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. కనుక కమ్ టు హిస్ ప్రెజెన్స్ అండ్ హ్యావ్ ఎన్ ఎవర్లాస్టింగ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుడి యొక్క వాక్య భాగాన్ని నిండారులుగా మనందరి హృదయాల్లో దీవించునుగాక. అందరు కూడా తలలు వంచినట్లయితే మనము ముగింపు ప్రార్థన చేస్తున్నాం. భూమి ఆకాశములనందరి సమస్తము సృజించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన 6 ఆశ్రయపురములు అలనాడు ఇశ్రాయేలులకు అనుకోకుండా కనుక నేరము చేసి, నేరము మోపబడి ప్రాణమును కాపాడుకొనుటకు తరమబడినప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆశ్రయపురముల్లోనికి చేర్చబడతారో వారికి ఎనలేనటువంటి కృపను, ఎనలేనటువంటి మహిమను, ఎనలేనటువంటి ధన్యతను మీరు అనుగ్రహిస్తున్నట్లుగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అవును నాయన, మేము కూడా మీ యొక్క సంరక్షణలోనికి చేర్చబడ్డాం. మీ యొక్క దివ్యమైనటువంటి సన్నిధి యొక్క మహాకృపను, మేము అనుభవించేటువంటి కృపను మాకు అనుగ్రహించగలుగుతుంటున్నారు నాయన. అందును బట్టి వందనాలు. ఇలాంటి నమ్మకమైనటువంటి దేవునిగా మీరు ఉన్నందుకు మేము కూడా అలాంటి నమ్మకత్వాన్ని మీ ఎదుట మేము చూపించి ముందుకు కొనసాగేటువంటి కృపను మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలక్షణలో చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాల్లోనూ, రాకపోకల్లోనూ, వ్యాపారాల్లోనూ మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి ఆయన. అలాగనే ఎవరి బిడ్డలు మీరు దీవించండి. కుడిమిక్కాన్ని ఎడముక్కాన్ని తొలగకుండా మంచి జీవిత విధానాన్ని మీ కొరకు జీవించడానికి మీకు సహాయం అనుగ్రహించండి. అలాగనే మా ప్రభువా,
ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డలకు మంచి రిజల్ట్స్ని మీరు అనుగ్రహించారు, అందుని బట్టి వందనాలు. అలాగే నీట్ ఎగ్జామ్ రాయించున్నటువంటి బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా మా సంఘం నుండి కూడా అనంత్ ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నీట్ ఎగ్జామ్ రాయబోచు ఉంటుండగా మరి చక్కగా ఆ ఎగ్జామ్ను రాయగలుగులాగున మరి ఇదివరకు కంటే మించినటువంటి మంచి ర్యాంకును సంపాదించి మంచి భవిష్యత్ జీవితాన్ని పొందుకోగలుగులాగున మీ యొక్క కృపను, మీ యొక్క జ్ఞానంతో ఆ బిడ్డను నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మీ యొక్క సన్నిధికి రాలేకపోయారో అట్టి బిడ్డలను మరి ఒకసారి మీ యొక్క సన్నిధికి రాగలుగులాగున మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ప్రతి ఒక్కరి అనారోగ్యంలో కూడా సంయోచితమైనటువంటి మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. ఎండలు బహు తీవ్రంగా ఉంటున్నాయి. దేశమంతటా, రాష్ట్రమంతటా కూడా ఎండలు బహు తీవ్రంగా ఉంటున్నాయి. కనుక మీ చల్లని రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని నిండారులుగా భద్రపరచమని, ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా చంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాను. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమంతో నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుదురని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేని నడిపించునుగాక. ఆమేన్.